Hey guys, hi everyone, welcome to our channel. Memo ee video lo detailed and clear explanation of how to book tickets for Sarpa Samskara Puja in Kukke Subramaniam and how to book buses for going to Kukke Subramaniam and మేము రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను క్లియర్గా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఫస్ట్ కుక్కే సుబ్రహ్మణ్య అని గూగుల్లో టైప్ చేయగానే మీకు కింద వాళ్ళ ఆఫీషియల్ కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళండి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళొద్దండి. ఓకేనా? ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆ పేజ్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. పూజ, హబ్బ అంటే పండగలు, దేవాలయంలో ఏ పూజలు జరుగుతాయి, దానికి బుకింగ్స్, మీరు ఏమైనా డొనేషన్స్ చేయాలంటే కొడుగే, అవన్నీ ఉంటాయి. సో నేను జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఆయన అన్నీ చేశారు. బుకింగ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ మై హస్బెండ్స్ థింక్. ట్రిప్ ప్లాన్ చేయడం, బుక్ చేయడం, వెళ్ళడం అంతా మా ఆయన చూసుకుంటారు. సో ఇక్కడ నేను కూడా వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేసి వీడియో ఎడిటింగ్ అంతా నేను చేస్తాను కాబట్టి, సో ఇది ఏంది అని చూద్దాం అనేసి వస్తున్నా కాబట్టి నేను కూడా వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎక్స్ప్లోర్ చేశాక మీకు చెప్తాను ఏ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అని. అక్కడ ఈ పేజ్లో లైట్ బ్లూ కలర్ ఆప్షన్ ఉంది చూడండి, దేవాలయం బుకింగ్. అది మీరు ఇంగ్లీష్ క్లిక్ చేసుకుంటే అక్కడ ఐ కెన్ క్లియర్లీ సీ దట్ ఆ లైట్ బ్లూ ఆప్షన్ దేవాలయ బుకింగ్ సేవలు అంటే ఆ గుళ్ళో ఏ సేవలు జరుగుతాయి, బుక్ చేసుకోవాలి అంటే ఆప్షన్ పైన క్లిక్ చేయండి అని ఇచ్చారు. సో స్ట్రైట్ అవే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి అందులో. అది ఏంటంటే ఆశ్లేష బలి పూజ అండ్ సర్ప సంస్కార పూజ అని. ఆశ్లేష బలి పూజకి 500 రూపీస్ కట్టాల్సి వస్తుంది, సర్ప సంస్కార పూజకి 4200 రూపీస్ కట్టాల్సి వస్తుంది. ఈ ఆశ్లేష బలి పూజకి సర్ప సంస్కార పూజకి డిఫరెన్స్ ఏంటి, ఎవరు ఏది చేయాలి, ఎందుకు చేయాలి అనేది నేను మీకు క్లియర్గా పార్ట్ 1 ఆర్ డే 1 ఆఫ్ సర్ప సంస్కార పూజ ఉంటుంది కదా, అందులో ఎక్స్ప్లెయిన్ చేసి. ఎందుకంటే నేను స్వామిని అడిగి తెలుసుకున్నా అసలు ఈ ఏంటది ఆ 2 పూజలకి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఆ 2 పూజలు చేస్తారు, ఎవరు ఏ పూజ చేయాలి అనేది. ఇక్కడ ఈ సేవగల హుడుకి అని ఉంది కదా, అంటే ఈ బుకింగ్స్ ఏవేవి ఉన్నాయి వెతకండి అనేసి వస్తుంది. చూసారా, ఆశ్లేష బలి పూజ 400 రూపీస్ ఉంది, సర్ప సంస్కార పూజ 4200 రూపీస్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి, సర్ప సంస్కార పూజ. సో దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ రాగానే ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆగస్ట్లో ఈ డేట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఆగస్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ, సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం సెప్టెంబర్, అక్టోబర్లో చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ నేను సెప్టెంబర్ పైన క్లిక్ చేస్తే ఆ గ్రీన్ ఉండేవన్నీ అవైలబుల్ ఉన్నాయి, రెడ్ ఉండేవన్నీ బుక్ అయిపోయినాయి, ఎల్లో ఉంటే స్పెషల్ డేస్, ఆ స్పెషల్ డేస్లో ఈ పూజను చేయరు, అండ్ నో సర్వీస్ ఉంటే బ్లాక్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అక్టోబర్లో చూద్దాం. అక్టోబర్లో సపోజ్ నాకు 21st అట్లా కావాలా, లేదా 8th, 9th ఏ డేట్ కావాలన్నా అది మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కింద మీకు ఆప్షన్స్ వస్తాయి ఏం చేయాలి అనేసి. ఇప్పుడు సపోజ్ 22nd కావాలి నాకు, నేను 22nd సెలెక్ట్ చేసుకున్నాను అంటే కింద బుక్ అండ్ ఇంకో ఆప్షన్ వస్తుంది రీస్కెడ్యూల్ అనే ఆప్షన్. అక్కడ చూసారా 4200 శుల్క మీరు పే చేయాల్సి వస్తుంది. ఎంతమంది అక్కడ డేట్ అండ్ టైం ఇచ్చేసారో 22nd 8:30 AM కంతా మీరు టెంపుల్లో ఉండాలి అనేది దాని అర్థం. ఓకేనా? సో అక్కడ కింద మీకు ఒకవేళ రీస్కెడ్యూల్ చేసుకోవాలంటే ఏంటి, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చదివేస్తాను మీకోసం నేను. ప్లీజ్ ఎంటర్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, మీరు బుక్ చేసుకోవడానికి అవి ఎంటర్ చేయండి అని చెప్తున్నారు. రీస్కెడ్యూలింగ్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మీరు పే చేసేసాక వాళ్ళు మీకు ఒక ఈ టికెట్ ఇస్తారు. ఈ టికెట్ అంటే ఆన్లైన్ టికెట్ ఒకటి ఇస్తారు మీకు, ఇలా మీరు బుక్ చేసుకున్నారు అనేసి. రీస్కెడ్యూలింగ్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ whenever your date is there, after that you can reschedule. అది ఒక్కసారి మాత్రం మీరు చేయగలరు. ఓన్లీ వన్స్ యూ ఆర్ పర్మిటెడ్ టు డూ దిస్ రీస్కెడ్యూలింగ్. ఎగ్జాంపుల్ వాళ్ళు కింద ఇచ్చారు చూడండి. ఇప్పుడు సపోజ్ 14 అక్టోబర్ నేను బుక్ చేసుకున్నాను అంటే రీస్కెడ్యూలింగ్ స్లాట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే 9th అక్టోబర్ నుంచి 11th అక్టోబర్ వరకు మాత్రమే. అంటే 5 days పీరియడ్ బుకింగ్. 9th అక్టోబర్ ఓపెన్ అవుతుంది, అది కూడా 3 daysకి ఓపెన్ అవుతుంది పోర్టల్. 9th, 10th, 11th ఈ 3 daysలో మీరు ఒకవేళ 14th ఉండే డేట్ని 15th, 16th, 18th చేసుకోవాలంటే ఒక్కసారి మాత్రం పర్మిషన్ ఉంటుంది చేసుకోవడానికి, ఆ 3 daysలో మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదో ఒక కారణానికి వెళ్ళలేకపోయారు అంటే రీస్కెడ్యూల్ చేసుకోవడానికి ఆ ఆప్షన్స్ మీకు ఉంటాయి. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బుకింగ్ ఎలా చేయాలి అంటే చూద్దాం. ఓకే, అక్కడ పైన మీకు ఈ వెబ్సైట్లో ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఒకటి అండర్లైన్ చేసి కనిపిస్తుంది, ఈజీగా ఉండే ఆప్షన్. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి, మీకు ఇంగ్లీష్లో వచ్చేస్తుంది, అంత ఈజీ అయిపోతుంది. నేను ఫస్ట్ నుంచి ఎందుకు చేయలేదంటే నాకు కన్నడ వచ్చు కాబట్టి నేను కన్నడ చూపిస్తాను, బట్ మీకు చూపించినప్పుడు ఇంగ్లీష్లో చూపిస్తే బెస్ట్ కదా అనేసి ఇప్పుడు ఇంగ్లీష్కి వెళ్తాను. అక్కడ చూడండి రైట్ కార్నర్లో ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఇంగ్లీష్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు అంతా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి, అండ్ అక్కడ బుక్ రీస్కెడ్యూల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, బుక్లోకి వెళ్ళండి. బుక్లోకి వెళ్తే మీకు అక్కడ కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీ అడ్రస్ ఏంటి, మీ పేరు ఏంటి,
ఏంటి, ఆ డీటెయిల్స్ అంతా మీరు ఫిల్ చేసినారంటే మీకు బుకింగ్ ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. చూడండి, జెండర్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, విలేజ్ ఏంటి, టౌన్ ఏంటి, కంట్రీ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ఫిల్ చేసి బుక్ దగ్గర వెళ్తే పేమెంట్కి వెళ్తుంది. పేమెంట్కి అదే రీడైరెక్ట్ చేస్తుంది. ఓకేనా? పేమెంట్ అయిన తర్వాత మీకు ఒక ఇది వస్తుంది, ఏంటి, టికెట్ వస్తుంది, ఆన్లైన్ టికెట్ వస్తుంది. ఆ టికెట్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఖచ్చితంగా టెంపుల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ టెంపుల్ ముందర ఒకటి, నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, డే 1 వీడియోలో అది ఎట్లా ఉంటుంది ఏంటి అని. టికెట్ కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ బస్ బుకింగ్ చూసేద్దాం. కేఎస్ఆర్టీసీ బస్ బుకింగ్లోకి వెళ్ళండి. డోంట్ గో టు ఎనీ అదర్ వెబ్సైట్, గోయింగ్ టు కేఎస్ఆర్టీసీ వెబ్సైట్. లైక్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ ఆఫ్ బస్ బుకింగ్, బట్ మేము ఎలా చేసామని నేను చెప్తున్నాను ఇక్కడ. సో కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి వెళ్ళిపోయి, అది గవర్నమెంట్ కాబట్టి అక్కడ మేము లివింగ్ ఫ్రమ్ బెంగళూరు కాబట్టి బెంగళూరు అని టైప్ చేసేది, వీఆర్ గోయింగ్ టు కుకే కాబట్టి కుకే టైప్ చేసేది, వెన్ వీఆర్ గోయింగ్ అనేది కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకునేస్తే వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ బస్సెస్ చూపిస్తారు. స్లీపర్ అండ్ యూ వాంట్ స్లీపర్, నాన్ స్లీపర్, సీటర్, ఎనీథింగ్ ఇస్ యువర్ విష్. ఏసీ స్లీపరా, నాన్ ఏసీ స్లీపరా, సీటరా, ఏవి అవన్నీ చూపించేస్తుంది. చూడండి, ఫస్ట్ 1090, 920 ఇవన్నీ నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్ అనమాట. ఇవి మనకి చూడండి 22-25 నుంచి 6 అంటే 7.5 hours వెళ్తుంది, 6.5 hours వెళ్తుంది, 6 hours 15 minutes వెళ్తుంది. సో డిపెండింగ్ ఆన్ విచ్ టైమ్ యూ వాంట్ రీచ్ దేర్ యూ కెన్ బుక్ ది బస్సెస్. అండ్ కింద చూస్తే మీకు అశ్వమేధ అండ్ కర్ణాటక సారిగి బస్సెస్ ఉంటాయి. వీటిల్లో ఏమి అంటే కర్ణాటకలో ఉండే ఉమెన్కి అయితే ఆధార్ కార్డ్ చూపిస్తే టికెట్ ఫ్రీగా ఉంటుంది, మెన్కి మాత్రం పే చేయాల్సి వస్తుంది. బట్ ఇది సీటర్, మనకి 7 hours, 8 hours, 9 hours జర్నీ ఉంటుంది కాబట్టి సీటర్ బస్సెస్లో చూసుకొని వెళ్ళాలి, మనకు అంత టైం ఓపిక ఉంటుందని. మేము ఏం చేసామంటే వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్సే వి వెంట నాన్ ఏసీ స్లీపర్, అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు సీటర్లోనే వచ్చాం. బట్ ఇట్ వాజ్ పుష్ బ్యాక్ సీటర్, రాజహంస బస్సెస్ వస్తాయి కదా, వాటిల్లో వచ్చామన్నమాట. మేము బుక్ చేసుకొని వెళ్ళాం, బుక్ చేసుకొని వచ్చాం. వీ డి నాట్ టేక్ ద రిస్క్ ఆఫ్ గోయింగ్ టు బస్ స్టాప్ వెయిటింగ్ ఫర్ ద బస్ అండ్ సీట్ కోసం అలా అంత రిస్క్ తీసుకోకుండా బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. నెక్స్ట్ రూమ్స్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ రూమ్స్ వచ్చేసరికి మా అమ్మకి తెలిసిన ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామిని అడిగితే వాళ్ళ కుకేలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అని అక్కడ ఒక స్వామి కాంటాక్ట్ ఇచ్చారు. ఆ స్వామిని కాల్ చేసి అడిగినందుకు మాకు ఇది టెంపుల్ దగ్గరే ఉంటుంది, అసలు అక్కడ రూమ్ నుంచి బయటికి రాగానే టెంపుల్, ఒక 100 steps వేస్తే టెంపుల్ వచ్చేస్తుంది, అంత దగ్గర ఉంటుంది. ఇది నియో మైసూర్ కెఫే అనే బిల్డింగ్లో ఉంటుంది. శ్రీనికేతన లాడ్జ్ పేరు. పర్ డే 900 rupees డీలక్స్ రూమ్స్కి. రూమ్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి. 2 days పూజకి సఫిషియంట్ రూమ్స్ అండి. మాకు 2 days కాబట్టి 1800 rupees అయింది రూమ్స్కి. అండ్ ఇది మీరు నెక్స్ట్ చూసుకుంటే మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను నేను. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. టెంపుల్కి దగ్గర మెయిన్గా మీరు నడుచుకుని వెళ్ళిపోవచ్చు, మీకు ఆ ఆటో ఖర్చులు అవన్నీ కూడా ఉండవు ఇలాంటి లాడ్జెస్ అయితే. ఈ పూజలో ఇంకోటి ఏంటంటే వాళ్ళే మీకు రూమ్ ఇస్తారు, కానీ మాకు ఆ రూమ్ నచ్చుతుందో లేదో అని మేము ముందే బుక్ చేసేసుకున్నాం రూమ్ని. సో ఇదే రూమ్, ఇక్కడ వెళ్ళగానే ఎదురుగా ఉండే డోర్ వాష్రూమ్ డోర్. సో ఇలా ఉంటుంది రూమ్. ఒక ఫ్యాన్, మంచి పెద్ద విండోస్ ఉంటాయి, మిర్రర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది రూమ్ 2 days కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సబ్స్క్రైబ్.